నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. వనపర్తి మండల అప్పాయిపల్లి తాండా రైతులు మాజీ ఎమ్మెల్యే నిరంజన్ రెడ్డిని కలిసి తాగునీరు లేక మా పంటలను పశువులకు మేత కోసం ఇస్తున్నామని, మమ్మల్ని ఆదుకోవాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు. స్పందించిన నిరంజన్ రెడ్డి వారికి ధైర్యం చెప్పి తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. మండల పార్టీ బృందం ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను వెంటనే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వనపర్తి మండల అప్పాయిపల్లి కిరియా తాండాలో కెనాల్ ద్వారా వచ్చే తాగునీటిని నమ్ముకుని 100 ఎకరాలు వరి నాటితే 70% నోటికాడికి వచ్చిన పంట నీళ్లు లేక బోరుబావులు ఎండిపోయి వరి పంట మూగశివాలకు మేతగా మారిందని రైతులు వాపోయారు. మాకు కాలువ నీళ్ళు వస్తుండే, కేసీఆర్ సార్ వచ్చిండే, మంచి నీళ్ళు దొరుకుతుండే, మంచిగా ఉన్నాయి. ఇన్ని దినాల దాకా 10 సంవత్సరం దాకా మంచిగా హ్యాపీగా అనుకున్నాం, హ్యాపీగా లేచినాం. ఇప్పుడు నాచి అనుకున్నా కూడా టెన్షనే, పొద్దున లేచిన టెన్షనే. చేనులంతా ఎండిపోయి మా పరిస్థితి కొత్త ప్రభుత్వం వచ్చి మా పాడంతా లేపి మేము పాడైపోయినాం. కంట్లో చూస్తే నీళ్ళు వస్తుంది, అటువంటి పరిస్థితి వచ్చింది మాకు. కాలువల నీళ్ళు వస్తుండని ఇన్ని దినాల దాకా కైగా బతికి మేము అన్నీ ఎండుకోపోయి మా పరిస్థితి అంతా చెడి చెట్ల పాలై అప్పుల పాలై మళ్ళీ ముప్పటు 10 దేశాలు పోయి బొంబాయి పోయి బతికినంత అటువంటి పరిస్థితులు మాకు వచ్చినాయి. ఇప్పుడు గొర్రెలకు ఇచ్చి మందలు మేసి అన్ని ఏడ చేసిన పచ్చడి లేకుండా కేసీఆర్ సార్ వచ్చిండే, గుట్టల పచ్చడి చేపిస్తా అని చెప్పిండే, గుట్టల గుడక పచ్చగా అయిండే. ఇప్పుడు అన్నీ ఎండుకోపాయి. ఈ కొత్త ప్రభుత్వం వచ్చి మాకేం మల్లపతి వచ్చింది. ఎండిపోతున్నాయి కాలువలన్నీ. అప్పుడు నీళ్లు ఉండే నాటినాం మేము. ఇప్పుడు నీళ్ళు లేక ఊరి చేసుకొని సచ్చేదే ఉంది ఒకటి. ఏమి లేవు ఇప్పుడు, నీళ్ళు ఏం లేవు. మేము 7 ఎకరాలు నాటినా. ఇగో ఏం ఆడప్ప బోర్ కొడితేనే కదా పారేది. కాలువ లేవు, పైన నుంచి లేవు. 5 బోర్లు వేపించినా సుక్క నీళ్ళు లేవు. ఏం మొగనికి ఏం చెప్తే ఏడన్నా ఊరి వేసుకొని వస్తే 5 లక్షలు వేస్తాడా? ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడు మాకు నాట కూలి, టాటర్ కూలి అన్ని మావి. ఇప్పుడు ఏం సచ్చేదే తక్కువ ఉంది. ఏ దేశం పోయి మేము అప్పు తెరవాలి? 5 బోర్లు వేసినాం, చేనులు ఎండిపోతున్నాయని. చచ్చిపోతేనే బాగా చుక్కలు చూపిస్తుంటారు కదా. ఇంకేముంది, చుక్కలు చూపిస్తున్నారు. 6 నెలలనే అయింది, చుక్కలు చూపిస్తున్నారు. రైతులకు కంపెనీగానే చేసిండ్రు. 3 నెలలు అయింది, 6 నెలలు అయింది. ఏం చేసిండాడు? తెలంగాణకు సంపాదించే చేసిండు. ఆటోలు చస్తుండదు, ఇక్కడ వస్తుండడు. ఏం సంపాదించిండు? ఏం చేసిండు? మాకు కేసీఆర్ పైన మాకు చుక్కలు చూపిస్తున్నాడు. ఏం చేసిండు? ఏం సాధిస్తారు? మగ్గలు ఊరి వేసుకొని చేస్తుండరు. చేసింది రైతు బంధు చేసిండు. ఏం చేసిండు? 4 ఏళ్ళు వేస్తామను, 2 రోజులు 5 రోజులు వేస్తా ఉన్నాడు. ధ్యానం చేసాడు. ఏం చేసిండాడు? ఏం సౌలు చేసిండు? కేసీఆర్ ఉన్నాక తెలంగాణ ఎట్లా ఉండే? ఎవరికైనా ఉందా తెలంగాణ? ఇప్పుడు ఏ సంపాదించి ఏ దేశాల్లో పోవాలి? ఇప్పుడు కష్టం చేయడానికి ఏడ వయసుకోవాలి? చచ్చడే ఉంది. ఇంకా గొర్రెలు రాసాడు. ఇంకేం చేసిండు? దిగు నుండి పశువులు మేపుకుంటా వస్తున్నాం. ఆడలకైతే మేపుతున్నాం మేము. పశు పీరి చేసి ఆటోలకు చంపుతున్నాడు. ఏం చేసాడు? ఇన్ని రోజులు 20 టాటర్లు 10 టాటర్లు కొట్టిన వాళ్ళు ఇగో అంతా 3 లక్షలు 4 లక్షల పంట ఏడిది 7 లక్షల రూపాయల పంట కాదు. సంవత్సరాలు టెన్షన్ లేకుండా ఉండరు అందరూ. రైతు బంధువులు గాని కష్టం చేసినా గాని చూసి ఏం మోగలేం బోరేనికి తయారైండ్రు. ఏ బోర్ అంటే బోర్ 4 బోర్లు వేసినాం. 2 లక్షలు అప్పు అయింది. ఆ అప్పు చేనులది చూడాలన్నా ఏది భరించాలి మేము? చుక్క చూపిస్తున్నాడే అందరికి. ఏం లే, చచ్చిపోతే 5 లక్షలు వస్తుంది. అదే పని చేయాలి. 5 లక్షలు మా పేరు మీద లేదు కదా. మేము ఆడవాళ్ళు వచ్చేది ఉంది బాధ చేసుకొని. ఏ దేశం పోయి తెరవాలి మేము అప్పులు? ఉన్న సేలా ఇంకేం పట్టేదే నాటకుండ్రి అని మేము ఇంత పెట్టుబడి వేసి ఇంత ఇది చేసి ఏడికి నాటుతుంటే మేము దొంగ పాటలు ఏమో పండించినాము, తెచ్చినాము, అప్పు కట్టినాం. ఇంకా అప్పు తెచ్చినాం, ఇప్పుడు ఏం చేయాలి మేము? దగ్గర 5 ఎకరాలు మాది. అక్కడ అన్ని ఎండిపోయినాయి. 10 ఎకరాలు